15/3/2026 ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు ఎన్ సాధ్విజస్వి, జె సాత్విక్, శ్రీయాన్, సన్యు జనత్ 4 బంగారు పతకాలు, ఎన్ సాధ్విజస్వి, పి సహస్ర, పి సాయి వర్షిత్ 3 రజత పతకాలు, ఎం సుప్రతి, ఏ రితిక్, జి ప్రతీక్షి, జె సహస్ర, బి ఆరాధ్య, శ్రీయాద్య 6 కాంస్య పతకాలు సాధించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ రాష్ట్ర కరాటే వైస్ ప్రెసిడెంట్ ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు కె వసంత్ కుమార్ చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ విషయం పట్ల గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను, కరాటేలో వాళ్లకున్న నైపుణ్యాన్ని, క్రమశిక్షణను అభినందించారు. విద్యార్థిని ఎన్ సాధ్విజస్వి కూడా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రజనీదేవి, ప్రిన్సిపల్ విజయ్, కరాటే కోచ్ ప్రవీణ్, పీఈటీలు అజయ్ కుమార్, మంజుల పాల్గొన్నారు. Good afternoon to all. Myself Sadri from class 6th from Gayatri Vidyaniketan High School, and I got in karate first gold medal with certificate, and I thank my management to support me a lot, and I also thank Praveen sir to guide me. Thank you all. Okay sir. 15th మార్చ్ ఆదివారం రోజున కరీంనగర్లో ఓకినోవా మార్షల్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో మా గాయత్రి చిన్నారులు చక్కటి ప్రతిభను చూపించి నలుగురు గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, అదేవిధంగా 6 బ్రోంజ్ మెడల్స్ సాధించడం జరిగింది. గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఎన్ సాధ్వి 6th క్లాస్, జె సాత్విక్ 5th క్లాస్, అదేవిధంగా కె శ్రీహాన్ 3rd క్లాస్, అదేవిధంగా కె సంజు జైనత్ 6th క్లాస్ వీరు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. వీరికి నేను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిగతా వారు కూడా చక్కటి ప్రతిభ నుంచి 3 సిల్వర్ మెడల్, 6 బ్రోంజ్ మెడల్ సాధించడం జరిగింది. వీరందరూ కూడా ఇంకా చక్కటి ప్రతిభ కనిపించి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరచాలని వీరందరికీ నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ విధంగా మాకు ప్రాక్టీస్ చేయించినటువంటి కరాటే మాస్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.